సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. వినూత్న పద్ధతుల్లో కొందరు అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ఏకంగా సైబర్ వలలో పడి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా లక్షల్లో మోసపోతున్నారు. తాజాగా సైబర్ వలలో చిక్కుకుని హైదరాబాద్ రాచకొండలోని సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు మోసపోయారు. స్టాక్ ట్రేడింగ్ పెట్టుబడుల ద్వారా అధిక లాభం వస్తుందని ఓ ఇన్స్పెక్టర్ నుంచి 39 లక్షల రూపాయలు వసూలు చేశారు సైబర్ కేటుగాళ్లు. అలాగే మరో ఇన్స్పెక్టర్ నుంచి టీటీడీ దర్శనం పేరుతో 4 లక్షల రూపాయలు వసూలు చేశారు. మోసపోయిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ తో పాటు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. వినూత్న పద్ధతుల్లో కొందరు అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ఏకంగా సైబర్ వలలో పడి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా లక్షల్లో మోసపోతున్నారు. తాజాగా సైబర్ వలలో చిక్కుకుని హైదరాబాద్ రాచకొండలోని సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు మోసపోయారు. స్టాక్ ట్రేడింగ్ పెట్టుబడుల ద్వారా అధిక లాభం వస్తుందని ఓ ఇన్స్పెక్టర్ నుంచి 39 లక్షల రూపాయలు వసూలు చేశారు సైబర్ కేటుగాళ్లు. అలాగే మరో ఇన్స్పెక్టర్ నుంచి టీటీడీ దర్శనం పేరుతో 4 లక్షల రూపాయలు వసూలు చేశారు. మోసపోయిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ తో పాటు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.